పుట్టిన వెంటనే బాగా ఏడవడం వలన తనకు పిడిసి వచ్చింది. పిడిసి వచ్చినందున అంబులెన్స్కి ఫోన్ చేసినమ్మంటే అది తొందర అందుబాటులో ఉన్నందువలన హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్కి తీసుకుపోయినాం. ఆ అంబులెన్స్ దబ్బున వచ్చినందువలన తీసుకుపోయినందుకు మా పాప ప్రాణాలతో బతికింది. అక్కడ ట్రీట్మెంట్ కూడా మంచిగానే చేసిర్రు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉంది. ఇలాంటి ఫ్రీ అంబులెన్స్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పెట్టడం వలన అలాంటి పేద ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఎంతో సహాయపడుతుంది. ఈరోజు మా పాప ఎంతో సంతోషంగా ఉండడానికి కారణం సుంకిరెడ్డి గారి పెట్టిన ఫ్రీ అంబులెన్స్ వలన ఈరోజు మా పాప చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం తరపున సుంకిరెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. జూపల్లి గ్రామం చారవణ మండలం మనకు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇంత ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఇక్కడున్న నిరుపేదలకు కానీ పేద ప్రజలకు అందరికీ మంచి సౌకర్యంగా ఉంది. కల్లకుర్తి ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇక్కడున్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ ప్రమాద స్థలం సంఘటన జరిగినప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే అంబులెన్స్ కల్లకుర్తి ప్రాంతం నుండి కాకుండా గ్రామాల నుండి ఉడక సౌకర్యం చేస్తే ఇంకా బాగుంటుందని రాఘవేంద్ర రెడ్డిని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు గణేష్ చారగొండ. మా నాన్న పేరు సత్యనారి. క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం ఆ ఇబ్బందితోటి మేము కల్లకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెం ఆడ అనుకూలంగా అన్నీ లేకపోవడంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర అన్న గారి ఫ్రీ అంబులెన్స్కు ఫోన్ చేయడం, వాళ్ళు ఎమ్మటే వచ్చి మా నాన్నని హైదరాబాద్ తీసుకెళ్ళడం, తొందరగా టైంకు హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల మా నాన్న బతికి ఇలా ఉన్నాడు. కాబట్టి మా కల్లకుర్తి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. मेरा नाम गौसिया बेगम। मेरे एम्बुलेंस आप रखे उसको तुम्हारे शुक्रिया। विधा गरीब अंग रखे उसको बहुत तुम्हारे शुक्रिया खुदा अदा करती हूँ। एम्बुलेंस आए उसको मेरा इलाज हुआ। अब रखे उसको बहुत बहुत शुक्रिया है। अब ऐसा सब कुछ भी होना, सब जने भी अच्छे रहना, सबके इंतज़ाम अच्छा करते